ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మనం ఇండియాలో తప్పకుండా చేయాల్సిన ట్రైన్ జర్నీస్ లో కొన్ని అయితే ఉంటాయి. అందులో ఒకటి ఈ రోజు నేనైతే చేయబోతున్నాను. నేను ప్రెసెంట్ వచ్చేసి ద బ్లూ సిటీ ఆఫ్ ఇండియా నుంచి ద గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాకి అయితే ట్రావెల్ చేస్తున్నా. అర్థం కాలేదా? ప్రెసెంట్ నేను రాజస్థాన్ లోని జోధ్పూర్ నుంచి జైసల్మీర్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఈ ట్రైన్ జర్నీ ఎందుకు ఇంత ఫేమస్, నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నా అనుకుంటున్నారా? రాజస్థాన్ లో మనకి ఏం ఫేమస్? ఎడారి. సో ఆ ఎడారిలో మనకి ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఆ వ్యూస్ ని నేను ఎంజాయ్ చేయడానికి, నాతో పాటు మీకు చూపించడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఒక 2.5 years బ్యాక్, 2 years బ్యాక్ నేను ఈ వీడియో అయితే చేశాను. అప్పుడు ఓకేగా చేసా. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది, అదైతే రాసి పెట్టుకోండి. సో నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జోధ్పూర్ రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇది చూడడానికి. అండ్ జోధ్పూర్ ని మనకి బ్లూ సిటీ అనే కాదు, సన్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఐ లవ్ సన్ సిటీ అని కూడా ఉంది. పేరుకి తగ్గట్టే మార్నింగ్ టైం వచ్చి 6 o'clock అయితే అవుతుంది. సన్ రైజ్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మీకైతే చూపిస్తున్నా చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. నాకు కావాల్సింది మీ సైడ్ నుంచి ఒకటే స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక లైక్ వేసి అండ్ వీలైనంత మంది షేర్ చేయండి. సో చాలా మందికి మన కంటెంట్ అయితే రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్లో ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి జోధ్పూర్ ని బ్లూ సిటీ అని ఎందుకు అంటారో తెలుసా? ఇక్కడ ఇళ్ల కలర్స్ అన్నిటికీ వీళ్ళు ఒక కలర్ కాంబినేషన్ అయితే మెయింటైన్ చేస్తారు, అదే బ్లూ కలర్. వీళ్ళు ఇంకోటి కూడా నమ్ముతారు, బ్లూ కలర్ హౌసెస్ ఎక్కువ లైట్ ని అయితే అబ్జర్వ్ చేసుకోవు, సో కూల్ ఎక్కువ ఉంటదని. రాజస్థాన్ అంటే మనకి వేడి ఎక్కువ ఉంటది కదా, బ్లూ కలర్ చేయడం వల్ల కూలింగ్ ఎక్కువ ఉంటదని. అండ్ రైల్వే స్టేషన్ లోపల అయితే చూడండి, ఇంటీరియర్ లోపల పక్క పెయింటింగ్ అయితే అదిరిపోయింది కదా చూడడానికి. అండ్ నేను వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాను. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే రాబోతుందని అనౌన్స్ చేశారు. అండ్ ఇదే జోధ్పూర్ కి ఇంకో పేరు కూడా ఉంది, అదే సన్ సిటీ అని. ఎందుకు సన్ సిటీ అని అంటారంటే, సూర్యుడు ఇక్కడ ఎక్కువ సమయము ఎక్కువ రోజులైతే ఉంటాడంట. అండ్ ఈ ఊరు ఏదైతే ఉందో ఇది ఎక్కువ వేడిగా కూడా ఉంటుంది. సో సూర్యుడు ఎక్కువ సేపు ఎక్కువ రోజులు సంవత్సరంలో ఈ సిటీలో అయితే ఉంటాడంట. సో అందుకే దీన్ని సన్ సిటీ అని కూడా పిలుస్తారు. రైల్వే స్టేషన్ में आपका स्वागत है। यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 204992 से चलकर साबरमती जैसलमेर को जाने वाली 6:20 पर प्लेटफॉर्म क्रमांक 1 पर आने की संभावना है। అండ్ మనం ఈ రోజు ట్రావెల్ చేస్తుంది 20492 సబర్మతి నుంచి జైసల్మీర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట. మనం వచ్చేసి జోధ్పూర్ లో అయితే ఎక్కుతున్నాం. నిన్న నైట్ సబర్మతి నుంచి అయితే బయలుదేరింది. మనం ఇప్పుడు జోధ్పూర్ లేకి మధ్యాహ్నం పట్టుద్ది, దాదాపు 6 hours జర్నీ అనమాట జైసల్మీర్ కి వచ్చేసి జోధ్పూర్ నుంచి. నేను రీసెంట్ గా కార్ లో ట్రావెల్ చేస్తుంటే హైవే పై జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. రీసెంట్ గా నేను కార్ లో లాంగ్ ట్రిప్ వెళ్తుంటే నా కార్ హైవే పై అనుకోకుండా పంచర్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్ మీలో చాలా మంది ఫేస్ చేస్తుంటారు కదా. ఇలాంటప్పుడే మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్టే ఈ అగారో రెజెన్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్. ఇది కార్డ్లెస్ అండ్ పోర్టబుల్ గా ఉండటం వల్ల దీనిని ఈజీగా క్యారీ చేయవచ్చు. దీని డిస్ప్లేలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని కార్ కి, బైక్ కి, సైకిల్ కి, ఫుట్బాల్ కి, ఫ్లోటింగ్ ట్యూబ్ కి దేనికైనా ఈజీగా ఎయిర్ ఫిల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది ఇన్బిల్ట్ బ్యాటరీస్ తో రావడం వల్ల ఈ టైప్ సి పోర్ట్ ని యూజ్ చేసుకుని ఎక్కడైనా ఈజీగా ఛార్జింగ్ పెట్టొచ్చు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కార్ కి 4 to 5 times, బైసైకిల్ కి 25 times, ఫుట్బాల్ కి 60 times వరకు ఎయిర్ ఫిల్ చేయొచ్చు. అంతేకాకుండా సెట్ చేసిన వాల్యూ రీచ్ అవ్వగానే ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. దీని ఇన్బిల్ట్ ఎమర్జెన్సీ లైట్ నైట్ టైమ్స్ లో చాలా యూజ్ అవుతుంది. అండ్ దీని ఎయిర్ ఫ్లో వచ్చేసి 28 liters per minute ఉంటుంది. అండ్ దీనికి ఛార్జింగ్ మన కార్ లో ఉన్న 12 volt సాకెట్ నుంచే పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది టైర్ ఇన్ఫ్లేటర్ లాగా, పవర్ బ్యాంక్ లాగా అండ్ ఆల్సో టార్చ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్ గా ఉండాల్సిన ప్రోడక్ట్. దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజు జనాలు గట్టిగానే ఉన్నట్టున్నారు మన ట్రైన్ ఎక్కడానికి అయితే. ఇదిగోండి BG-KT వ్యాబ్ 40 లోకోమోటివ్ అయితే వచ్చింది. BG-KT అంటే బగల్కోటి అనమాట. మనం వెళ్ళబోయే రూట్ అంతా వచ్చేసి ఎలక్ట్రిఫైడ్ అయితే కాదు, అందుకే డీజిల్ లోకోమోటివ్ తో వస్తుంది.
జోధ్పూర్ సబర్మతి జైసల్మీర్ అని అయితే రాసింది చూడొచ్చు. LHB కోచెస్ అన్నమాట. కొత్త కోచ్ లాగా ఉంది, రీసెంట్ గానే అప్గ్రేడ్ చేసినట్టున్నారు. చూడబోతుంటే ట్రైన్ అయితే తల మెరిసిపోతుంది చూడడానికి. సో నేను ఏసీ కోచ్ అయితే బుక్ చేసుకున్నా. అసలే రాజస్థాన్ కదా, అందులో సమ్మర్ టైం, ఎండలు అయితే మామూలుగా లేవు. 43-45 డిగ్రీలు ఉంది ఒక్కొక్క దగ్గర టెంపరేచర్ అయితే. అందుకే నేను ఏసీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను, ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అండ్ దగ్గరగా మనకి జోధ్పూర్ లో 10 minutes టైం అయితే ఉంది. ఏం పర్లేదు, నిదానంగా వెళ్ళొచ్చు. సో జోధ్పూర్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఫస్ట్ 100 kilometers అయితే ఏం ఉండదు. ఒక 100 kilometers దాటిన తర్వాత నుంచి మనకి నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే వస్తాయి. మొత్తం డెజర్ట్ వ్యూస్ వస్తాయి. మొత్తము జోధ్పూర్ నుంచి జైసల్మీర్ కి 300 kilometers అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం ఈ ట్రైన్ లో. మనకి రాజస్థాన్ వచ్చేసి ఇండియాలో ఉన్న స్టేట్స్ లోనే లార్జెస్ట్ స్టేట్. దాదాపు ఇండియన్ ల్యాండ్ లో 10% రాజస్థాన్ మాత్రమే ఉంటుంది. అండ్ 7th పాపులేటెడ్ స్టేట్ మన ఇండియాలో. కానీ నాకు వీళ్ళ దగ్గర ఒకటి నచ్చింది ఏం తెలుసా, ఇంత ఎడారి ప్రాంతమైనా సరే వీళ్ళు దీన్ని మంచిగా టూరిస్ట్ ప్లేస్ కింద అయితే మలుచుకున్నారు. అదైతే నాకు చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళ నీట్నెస్ అదంతా మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క వేడి ఉడుకు అనేది తీసి పక్కన పెట్టేస్తే మిగతా అంతా తోపు అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇదిగోండి శాండ్ డ్యూన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏదైతే చూస్తారో మొత్తం శాండ్. మీరు ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం ఈ చెట్లే కనిపిస్తాయి. ముళ్ళ చెట్లు ఇట్లా లేదో అంటారు, నాకు పేరైతే గుర్తురాట్లే. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన దగ్గర కూడా ఉంటాయి బీడు భూముల్లో అయితే ఉంటాయి ఎక్కువ ముళ్ళ చెట్లు. సో మొత్తం ఇదిగోండి శాండ్ డ్యూన్స్ అయితే ఎడారి. ఇక్కడ కొంతమంది మీరు గమనిస్తే టెంట్లు వేసుకొని ఉంటున్నారు. ఇదిగోండి వీళ్ళు నేల మీద కూడా పడుకోరు. 4 కర్రలు లేపి ఆ కర్రల పైన ఒక బెడ్ లాగా కట్టుకొని పైన ఇంకో షెడ్ వేసుకొని పడుకుంటున్నారు అనమాట. అండ్ చాలా మంది ఓపెన్ గానే పడుకుంటున్నారు, అంటే బయట గాలికే పడుకుంటున్నారు. నైట్ టైం చల్లగా ఉంటుంది అన్న ఉద్దేశంతో. సో ట్రైన్ ఎం లోహావత్ అనే స్టేషన్ కి అయితే వచ్చింది అనమాట. ఎం అంటే మార్వర్ అని అర్థం అనమాట. ఇక్కడ చాలా సిటీల పేర్లు మార్వర్ అనే దాంతో ఉంటాయి. మార్వర్ లోహావత్ అని, మార్వర్ ఇంకో పేరు, ఆ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఎందుకో తెలియదు ట్రైన్ ఈ స్టేషన్ లో సడన్ గా ఆపేసారు. సో ఈ స్టేషన్ లో నార్మల్ గా మనకి స్టాప్ ఉంది, ఇక్కడ ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సడన్ గా వేసేసారు అనమాట బ్రేక్. మరి ఏమైందో ఏమో. సో ట్రైన్ కి అయితే ఎవరు చైన్ లాగారంట, దానికని చెప్పి సడన్ గా ఆపేశారని అయితే చెప్తున్నారు ఆ ముందల బోగీలో. మరి చూద్దాం. సో ఎవరో చైన్ అయితే లాగేశారంట, దానికని చెప్పి ట్రైన్ సడన్ గా ఆపేసారు. చాలా సడన్ బ్రేక్ వేసారు. అసలు ఇంజన్ కి వెనకాల బోగిలా అంట చైన్ లాగింది. సో ఇప్పుడైతే అందరు అక్కడికి వెళ్తున్నారు. ఇంకో 10 నిమిషాలు అయితే లేట్ అయింది ట్రైన్ ఈ రోజు పక్క. మీకైతే వినిపిది కానీ కెమెరాలో మనం రియల్ గా వినగలుగుతున్నాము. డీజిల్ లో ఒక సౌండ్ ఒక్కోసారి వస్తుంది నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్ లాగినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది, సూపర్ ఉంటది అదైతే వినడానికి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఊరు, ఆల్మోస్ట్ అన్ని ఊర్లు ఇంతే ఉంటాయి రాజస్థాన్ లో. ఇదిగోండి మీకు అక్కడ ఒక పోల్ కనిపిస్తుంది దూరంగా. ఆ పోల్ దాటితే ఊరైతే ఏం లేదు. జస్ట్ మనకి ఏంటంటే ఒక్కొక్క ఊర్లో లెస్ దెన్ 1000-2000 పీపుల్, లేదా మాక్సిమం ఒక 500-600 ఇల్లుల మించి అయితే ఉండవు. మినిమం ఆ రేంజ్ లో ఉంటేనే మన ట్రైన్స్ కి అయితే స్టాప్ ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా అంటే మన దగ్గర ఒక చిన్న ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కోంపల్లి ఎంత ఉంటుందో దాంట్లో సగం ఉంటది అంతే ఈ ఊరు. దాని దగ్గరలో కూడా మంది సూపర్ ఫాస్ట్ ట్రైన్, దీనికి స్టాప్స్ అయితే ఇచ్చారు. సో కొంచెం బెటర్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్టేషన్స్ అన్నిట్లో రోజుకి మాక్సిమం ఒక 10 ట్రైన్లు వస్తే గ్రేట్. సో ఊరైతే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అంతా ఇసుకగా ఉంది. ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ల్యాండ్ ఉంది, కొంచెం గట్టి నేల, కొంచెం ఇసుక నేల. కొంచెం ముందరికి వెళ్తే మొత్తం ఇక థార్ డెజర్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. దగ్గరగా పోఖ్రాన్ ఎప్పుడైతే వస్తుందో, ఇక పోఖ్రాన్ దగ్గరలో ఉంది అనగా అక్కడ నుంచి మనకి అఫీషియల్ గా డెజర్ట్ అయితే స్టార్ట్ అయింది. మీలో చాలా మంది రాజస్థాన్ అంటే మొత్తం ఎడారి అని అయితే అనుకుంటారు కదా. కాదు, అఫీషియల్లీ లెక్కల ప్రకారం అయితే రాజస్థాన్ లో ఓన్లీ 40% మాత్రమే డెజర్ట్ ఉంటుంది, ఎడారి అయితే ఉంటుంది. మిగతా 60% ల్యాండ్ మొత్తము యూజబుల్ ల్యాండ్ అన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది జోధ్పూర్ నుంచి జైసల్మీర్ లేదా జైసల్మీర్ నుంచి జోధ్పూర్ కి కనెక్ట్ చేసే హైవే. ఆల్మోస్ట్ ఇక్కడ రైల్వే ట్రాక్ అండ్ హైవేస్ మొత్తం స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి, ఒకటే స్ట్రైట్ గా.
సో మన ట్రైన్ యొక్క స్పీడ్ చూసుకుంటే అప్రాక్స్ గా 95 అట్లా మెయింటైన్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ 90 లేదా 100 లిమిట్ ఉంటుంది స్పీడ్ లిమిట్. ఇక్కడ 90, 95, 100 పోతుంటేనే ఒక ట్రైన్ ఒక రేంజ్ లో ఊగుతుంది. సౌండ్లు అయితే వస్తున్నాయి. మేబీ కింద లూస్ ఆయిల్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, దాని వల్లేమో ఈ ఇసుక అమ్ముకునే వాళ్ళ తప్ప ఎవరికి పనికిరాదేమో. సో మనం వచ్చేసి ఫలోడి జంక్షన్ ముందలైతే ఉన్నాము. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుందా, ఇదిగోండి, ఇదిగో మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఈ లైన్. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి బికనేర్ నుంచి అయితే వస్తుంది. బికనేర్ వైపు నుంచి వచ్చే జైసల్మీర్కి వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ లైన్ త్రూవే వస్తాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వస్తాయి. ముందల జంక్షన్ అయితే వస్తుంది, అక్కడ కలుస్తుంది అనమాట ఇదంతా. వెల్కమ్ టు ఫలోడి జంక్షన్. ఉన్నంతలో ఈ జోధ్పూర్ జైసల్మీర్ మధ్యలో ఏదన్నా పెద్ద స్టేషన్ ఉంది అంటే అది ఈ ఫలోడి జంక్షన్. అండ్ ఏదన్నా పెద్ద ఊరు ఉంది అంటే అది కూడా ఈ ఫలోడి ఊరేను. ఇన్ని స్టాప్స్ ఆగింది కదా ఇప్పుడు వరకు, ఏడన్నా ఎక్కువ మంది జనాలు కనిపిస్తున్నారా అంటే అది ఈ స్టేషన్ లోనే. ఈ ఫలోడి జంక్షన్ లో మన ట్రైన్ కి వచ్చి దగ్గరగా 5 నిమిషాలు స్టాప్ అయితే ఉంది. ఫలోడి జంక్షన్ కి ఒక వైపు వచ్చేసి జైసల్మీర్ ఉంటుంది, ఇంకో వైపు జోధ్పూర్ ఉంటుంది, అండ్ ఇంకో వైపు బికనీర్ వెళ్లే లైన్ అయితే ఉంటుంది. అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయినా కేవలం ఇక్కడ మనకు ఉండేది 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే. ఈ స్టేషన్ లాగే డైలీ ట్రైన్స్ యొక్క సంఖ్య 10 కంటే తక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఫలోడి నుంచి నెక్స్ట్ స్టాప్ అయిన రామ్దేవ్రాకి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రామ్దేవ్రా ఈ పేరు అయితే మీరు వినుంటారు. అక్కడికి వెళ్ళాక ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఉంది, ఫ్యాక్ట్. దాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో బయట అయితే వేడిగాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఎండ్ అయితే వచ్చేస్తుంది కదా దాని వల్ల. సో మనకి జోధ్పూర్ నుంచి జైసల్మీర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని 2006 లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. మెయిన్ పర్పస్ దీన్ని బిల్డ్ చేసింది అయితే మిలిటరీ పర్పస్ కోసం అన్నమాట. మనకి జైసల్మీర్ అనేది పాకిస్తాన్ బోర్డర్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది కదా. సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో దీన్ని అయితే బిల్డ్ చేశారు. అండ్ ఈ రూట్ మొత్తంలో మనకి ట్రైన్ యొక్క స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 km/h. మీకు ఇక్కడ వాటర్ ట్యాంకర్లు అయితే కనిపిస్తున్నాయి కదా, వీళ్ళైతే ఈ విధంగా వాటర్ ట్యాంకర్ల త్రూ వాటర్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సింది. సో వెల్కమ్ టు రామ్దేవ్రా. ఈ ఊరికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ చాలా మంది జనాలు అయితే దిగేస్తారు ఖచ్చితంగా. ఇక్కడతో మన ట్రైన్ అయితే చాలా వరకు ఖాళీ అయిపోతుంది. చాలా మంది అయితే దిగేస్తారు, ఎందుకనే చెప్తాను. అండ్ ఇక్కడ ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఉందేమో కనుక్కున్నాము. బాయ్ కుచ్ బ్రేక్ఫాస్ట్ మిలేగా, కచోరీ కుచ్ మిలేగా. ఇక్కడ ఎక్కడైతే కచోరీ లాంటివి ఏం దొరకట్లేదు. ఇందాక ఎవరో ట్రైన్ లో కచోరీ అమ్ముతున్నారు, నేను మిస్ అయిపోయాను, ఇంకా అంతేను. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా రామ్దేవ్రా. ఇక్కడ రామ్దేవ్జీ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది చాలా ఫేమస్. చాలా మంది ఇక్కడ రామ్దేవ్జీని దర్శనం చేసుకోవాలని అయితే వస్తారు. ఆ టెంపుల్ లో ప్రత్యేకత ఏంది అంటే నిరంతరము నీళ్ళైతే ఊరుతూ ఉంటాయంట. ఇక్కడ రాజస్థాన్ లో మనం ఉన్న ప్లేస్ లో ఎస్పెషల్లీ 1000 నుంచి 1200 అడుగులకి బోర్ వేస్తే గానీ నీళ్ళైతే రావు. అలాంటిది దాని అంతటా అదే ఆ టెంపుల్ లోపల నుంచి ఊటైతే ఎప్పుడు వస్తుంటది అని అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారనమాట నాకు. ఇది ఇక్కడ జరిగే ఒక మిరాకిల్. అందుకే ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా 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 ఫేమస్. సో రామ్దేవ్జీ టెంపుల్ పేరు వల్లే మనకి ఈ ఊరికి రామ్దేవ్రా అనే పేరు అయితే వచ్చింది. ఈ రామ్దేవ్రా ఊరు వచ్చేసి పోఖ్రాకి అప్రాక్స్ గా 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఎక్కువ మంది టూరిస్టులు ట్రావెల్ చేసే ప్లేస్ ఇదేనమాట. అండ్ ఎక్కువ రెవెన్యూ ఎర్నింగ్ చేసే మండలం కూడా ఇదేను ఈ ఏరియాలో. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశా, www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను, ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను.
అండ్ మంత్లీ ఒకసారి ఒకరిని లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారపొడులు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఎమ్మెమ్మి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. అండ్ టైం వచ్చేసి ఉదయం 10 గంటలు అవుతుంది అంతే. చూడొచ్చు మీరైతే షాడ్ ఆల్మోస్ట్ నెత్తి మీదకి వచ్చేసాడు. వేడిగాళ్ళు స్టార్ట్ అయిపోయాయి. అదిగోండి ఒంటి అయితే కనిపిస్తుందా మీకు? అక్కడ ఒంటెలు అయితే స్టార్ట్ అయ్యాయి, ఇంకా కనిపిస్తుంటాయి వరుసగా. అండ్ ఇక్కడ స్టాఫ్ అన్న వాళ్ళు అయితే చెప్పారు నాకు, నేను ఇప్పటి వరకు మాట్లాడాను. ఇప్పటికి ఇక్కడ చాలా విలేజెస్ లో, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో దగ్గరగా రోజుకి కొన్ని కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి వాటర్ అయితే తెచ్చుకుంటారంట. ఒక్కొక్కరు నెత్తి మీద 4-5 బిందెలు వరుసగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని భుజాలకి 2 వేసుకొని, అంటే ఎట్ ఎ టైము 5 నుంచి 7 బకెట్స్ ఆఫ్ వాటర్ ని లేదా బిందెల్ ఆఫ్ వాటర్ ని అయితే క్యారీ చేస్తారంట. అది కూడా ఆడోళ్ళు, మొగోళ్ళు పనికి వెళ్తారంట. గ్రేట్ కదా అసలు. అండ్ అంతేకాదు ఇంకా కరెంట్ ఫెసిలిటీ అంటే పవర్ ఫెసిలిటీ అవైలబుల్ లేని ఊర్లు కూడా చాలా ఉన్నాయంట. కొన్ని ఊర్లకి అసలు పవర్ సప్లై ఉండదంట. వాళ్ళు ఇప్పటికి కొంచెం డబ్బులున్న వాళ్ళు అయితే సోలార్ ప్యానల్స్ పెట్టించుకుంటారు. చిన్న ప్యానల్ అంటే ఒక లైట్ కి ఒక ఫ్యాన్ కి మాత్రమే, లేదంటే అలాగే బతుకుతారంట వాళ్ళు. సో ప్రతి దగ్గర నేల అనేది తెల్లగా ఉంటే, ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఈ నేల అంతా నల్లగా ఉంది. పోఖ్రాన్ దగ్గరలో అయితే ఉన్నాము, కొంచెం నల్లగా ఉంది, మీరైతే గమనించండి. చూడండి మొత్తము నల్ల నేల అండ్ ఇదంతా ఇసుకతో నిండిపోయి ఉంటే ఇక్కడ మాత్రం గట్టి నేల ఉంది. అండ్ మొత్తము ఏదో పగిలిపోయి ట్రాష్ పడిపోయినట్టు ఉంది కదా నల్లగా. ఇది ఎందుకు అనేది నేను వన్స్ పోఖ్రాన్ రీచ్ అయితే చెప్తాను. వెల్కమ్ టు పోఖ్రాన్. ఇదంతా న్యూస్లో వినేవాళ్ళం, ఈ ఊరు పేర్లన్నీ, లేదా ఏదన్నా సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం మనం. సో ప్రెసెంట్ మనం వచ్చేసి పోఖ్రాన్ లో అయితే ఉన్నాం. మీ అందరికీ తెలుసు పోఖ్రాన్ వచ్చేసి మన ఇండియాలోనే న్యూక్లియర్ బాంబ్ ని టెస్ట్ చేసిన ఫస్ట్ సైట్ అనమాట. ఇది వచ్చేసి 1974లో మనం అయితే ప్రపంచానికి మొత్తానికి షాక్ ఇచ్చాము. ఇక్కడ అది కూడా సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా న్యూక్లియర్ బాంబ్ అయితే మనం సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేయగలిగాము. సో అందుకే ఇది ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ టెస్టింగ్ సైట్ అయితే అయింది. సెకండ్ కూడా ఇక్కడేనమాట. 1998లో అయితే సెకండ్ బాంబ్ అయితే టెస్ట్ చేశారు. ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ కోసము నైట్ టైమ్స్ చాలా వరకు వర్క్ చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో యుఎస్ ఇంటెలిజెన్స్ నుంచి తప్పించుకొని వీళ్ళైతే వర్క్ చేసి మనకి ఇండియాని న్యూక్లియర్ కంట్రీ కిందకైతే తీసుకొచ్చారు. ఆ ఘనత అయితే మటుకు ఖచ్చితంగా పోఖ్రాన్ కుందనే చెప్పాలి. ఇప్పుడు మనం ఉన్నాం కదా రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో టెస్టింగ్ సైట్ అయితే ఉంటుంది. అక్కడికైతే ఎవరిని అలో చేయరు అనమాట. అదంతా డిఫెన్స్ కంట్రోల్ కిందకైతే వస్తుంది. మీకు ఇందాక నేను నల్లగా పగిలిపోయి పెచ్చులుగా ల్యాండ్ అయితే చూశాను కదా. ప్రతి దగ్గర ఎడారి ఇసుక ఉండి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఎందుకు ఉంది అంటే అప్పట్లో 10-12 టన్నుల TNT బాంబ్ అయితే టెస్ట్ చేశారు. సో దాని వల్ల ఆ వైబ్రేషన్స్ దెబ్బకి కింద ఉండే నేల మొత్తము లేచి పైకి వచ్చి ఇసుకంతా పోయిందనమాట. అందుకే మనకి ఈ ప్లేస్ వరకు మటుకు హార్డ్ రాక్ అయితే కనిపిస్తుంటది. దీని వెనకాల ఉన్న రీజన్ అయితే ఇదే. అండ్ ఆ వేడికి ఆ రాయి అంతా మాడిపోయి నల్లగా కనిపిస్తుంటది. సో అదనమాట ఈ పర్టికులర్ ఏరియా వరకు ఈ విధంగా ఉంటుంది ల్యాండ్ అయితే. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. నాకు బజ్జీ అయితే దొరికి బజ్జీ తీసుకున్నా. అవి కాకుండా ఇంకోటి ఏదో వడలాగా అమ్ముతున్నారు అండ్ పకోడీ అయితే అమ్ముతున్నారు అనమాట. ఇవి మాత్రమే దొరుకుతాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే. చిప్స్. సో ఉన్నంతలో బజ్జీ అయితే కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేయొచ్చు మనం తినడానికి. అందుకే బజ్జీలు తెచ్చేసుకున్నాను. గమ్ముగా ఈసారి నుంచి ట్రావెలింగ్ కి వెళ్ళేటప్పుడు బొబ్బట్లు అమ్ముతారు. ఆ బొబ్బట్ల ప్యాకెట్లు తెచ్చుకుంటే బాగుంటది. అవి అయితే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి స్టోర్. కావాల్సినప్పుడు తినొచ్చు మనం. బజ్జీ అయితే మటుకు వేడిగా అదిరిపోతుంది. ఈ వేడి చల్లారి లోపల తినేసేయాల. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ ట్రైన్ కి లోకో రివర్సల్ కూడా అయితే ఉంటుంది. ఇంజన్ ని అటు పక్క నుంచి తీసుకొచ్చేసి ఇటు పక్క కనెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ట్రైన్ ఇటు సైడ్ అయితే వెళ్తుంది. సో వెళ్తుంది చూడండి రివర్సల్ కి అయితే. ఇండియన్ రైల్వేస్.
అఫీషియల్లీ ఇక్కడ 5 minutes స్టాప్ గానీ దగ్గరగా 20 minutes అయితే మినిమం ఆగుద్ది, ఎందుకంటే లోకల్ రివర్సల్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఫైనల్లీ ట్రైన్ అయితే పోఖ్రా నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 100 kilometers అయితే ఉంది జైసల్మీర్ నాన్ స్టాప్, మధ్యలో ఒక్క దగ్గర కూడా స్టాప్ అయితే లేదు. అండ్ వెళ్ళే కొద్ది లోపలికి కొంచెం ఎడారి లోపలికి అయితే వెళ్తుంటాము. వ్యూస్ కూడా మంచిగా ఉంటాయి, మీకు చూపిస్తా వీలైనంత వరకు. అండ్ ఇదిగోండి మనం ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక లైన్ ఉంది కదా, అది ఇందాక మనం వచ్చిన లైన్. సో ట్రైన్ వెళ్తుంటే ఏ విధంగా దుమ్ములేస్తుందో చూస్తున్నారు కదా మీరైతే, భయంకరంగా దుమ్ములేస్తుంది అనమాట. అసలు ఎట్లుందంటే బయట ఒక్కసారి అట్లా ముఖం పెట్టా ఉంటే ముఖంకి మొత్తం ఇసుక తొక్కుపోతుంది అండ్ కళ్ళలో కూడా పడుతుంది అనమాట. ఆ ఇసుక వచ్చేసి సన్న ఇసుక రవ్వలు. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు జైసల్మీర్. సో ట్రైన్ మనకి జైసల్మీర్కి అయితే వచ్చింది. కేవలం 10 నిమిషాలు లేట్ గా ట్రైన్ మనల్ని అయితే తీసుకొచ్చేసింది అనమాట. చాలా ఫాస్ట్ గా వచ్చిందని చెప్పేయాలి. సో ఒకసారి స్టేషన్ బయటకి అయితే వెళ్దాము. ఈ స్టేషన్ ఎట్లుంటది ఏందనేది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇదంతా జైసల్మీర్ రైల్వే స్టేషన్ అనమాట. రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. అసలు రెనోవేషన్ కాదు, కొత్తగా కడుతున్నట్టున్నారు. ఆ కట్టేది కూడా చూడండి మొత్తము గోల్డ్ కలర్ థీమ్ లో అయితే కడుతున్నారు. ఎందుకంటే జైసల్మీర్ ని గోల్డెన్ సిటీ అని అయితే అంటారు. అదిగోండి ఆడ రాస్తుంది చూడండి, వెల్కమ్ టు గోల్డెన్ సిటీ అని. సో అది స్టార్ డెజర్ట్ లో మీకు ఈ ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.